నేను విన్నది ఏంటంటే మీరు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మరియు మెటీరియల్ అంతా కూడా రివైజ్ చేసి రీసెర్చ్ జరుగుతుంది, సో మీరు ఓన్గా తయారు చేసుకుంటారని చెప్పి నేను విన్నాను. ఏంటి దాని గురించి ఒకసారి? ఎవ్రీ ఇయర్ సార్, ఎవ్రీ ఇయర్స్ కాదు, ఎవ్రీ ఇయర్ వి సెట్ 2 months, ఫిబ్రవరి మార్చ్ 2 years మెటీరియల్ రీవ్యామ్ జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ హౌస్ ప్రిపేర్డ్ మెటీరియల్. ఇప్పుడు ఈ సంవత్సరం స్కూల్స్ ఫస్ట్ టైం పెడుతున్నారు కదా, వై డోంట్ యూ గో ఫర్ అవుట్ సోర్సింగ్ మెటీరియల్ అని చాలామంది సజెస్ట్ చేశారు. ఏది మన నల్లగండ్ల స్కూల్? నల్లగండ్ల స్కూల్. నో, వి సెడ్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ హౌస్ అండ్ 30 మంది ఫ్యాకల్టీలు కూర్చొని ఇన్ హౌస్ మెటీరియల్ తయారు చేస్తారు. వెరీ ఎక్స్పెన్సివ్ వర్క్ ఇది. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి డన్. ఎక్కడి నుంచో మీరు కాపీ చేసి తీసుకోరు సార్? టెక్ అసోసియేషన్స్ అవి కూడా ఏం లేవు, మీరు ఇన్ హౌస్ ఏ కూడా ఉంది అంటారు కదా? మన ఐడియా ఎట్లా ఉంది, మన నేచర్ బేసిక్ ఫౌండేషన్ ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే వాట్ ఈస్ దట్ వీ వాంట్ టు టీచ్. అసలు నా కొడుకు ఉంటే ఇది గోల్ అయితే నేను ఎలా టీచ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం టీచ్ చేద్దాం అనుకుంటున్నాం, దీని మీద ఒక 4-5 రోజులు చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత దే కమ్ టు ఏ ఫ్రేమ్ వర్క్ దట్ దిస్ ఈజ్ వాట్ నీడ్స్ టు బి టాట్. దాన్ని ఇండెక్సింగ్ చేసుకుంటాం. దాంట్లో ఎంత ప్రపోర్షనేట్ డిఫికల్టీ లెవెల్ కాంపోనెంట్స్ డిసైడ్ చేస్తాం. చాప్టర్ వైజ్ అవి మారుతాయి. ఇదంతా జరగడానికి 4 రోజులు పడుతుంది. దాని తర్వాత సబ్జెక్ట్ అనేది దాంట్లో కూర్చుంటుంది. సో ఈ ప్రక్రియ అంతా లేకుండా ఏదో 4 క్వశ్చన్లు అక్కడ ఉండి 4 క్వశ్చన్లు ఇక్కడ ఉండి 4 క్వశ్చన్లు ఇక్కడ ఉండి కాపీ కొట్టి చేసే మెటీరియల్ మేము దగ్గర కూడా రానివ్వం.